హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ లక్ష్మి. ఈరోజు సండే కదా, మీకు ఒక టేస్టీగా చికెన్ కర్రీ అనేది చూపిస్తాను. ఇది మామూలు బాయిలర్ చికెన్ కాదండి. ఇదేంటంటే 5 కేజీల కోడి ఉంటుంది కదా, 5 కేజీస్ కోడి అన్నది అంటే బండకోడి అంటారు ఇక్కడైతే, ఇంకా వేరే ప్లేసెస్లో ఏమంటారో తెలీదు. సో ఆ కూర అనేది ఇప్పుడు మీకు వండి చూపిస్తాను. అయితే ప్రాసెస్ ఎప్పుడు ఉండేలానే ఉంటుంది. ఇదేంటంటే కొంచెం కుక్కర్లో పెట్టుకుంటే మనకి ఈజీగా మెత్తగా ఉడుకుతుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. అది అందుకోసమని కుక్కర్లో చూపిస్తున్నా. ముందు ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇక్కడ ఏంటంటే పచ్చిమిర్చి ఉల్లిపాయ అనేది వేయించుకుంటున్నాను. మీరు ముందుగా ఏంటంటే కొంచెం బిర్యానీ ఫ్లేవర్ కావాలంటే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, లవంగాలు, యాలకులు, అలాగే ఆకు, అటువంటివి కూడా వేసుకోవచ్చు అనమాట, జాపత్రి ఇవన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే నేను బిర్యానీ కూడా చేశాను. సో కాబట్టి ఆ ఫ్లేవర్ కాకుండా ఓన్లీ చికెన్ ఫ్లేవర్ మాత్రమే కావాలనేసి ఇక్కడ మామూలుగా ఎప్పుడు చేసేలా చేస్తున్నాను అనమాట. ఇంకేంటంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి అవి కాస్త మగ్గించిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ కూర అనేది కడిగి ఇందులో ఈ మగ్గించిన దానిలో వేసుకొని ఒకసారి ఇది కూడా అంటే దాని లోపల వాటర్ అనేది వస్తుంది కదా, సో మగ్గించినప్పుడు ఆ వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకోవాలి. ముందు ఏంటంటే ఇక్కడ నీచు వాసన లేకుండా ఉండాలంటే ముందు ఇందులో కొంచెం మనం సాల్ట్, పసుపు వేసుకొని మగ్గించుకుంటే ముక్క అనేది త్వరగా మగ్గుతుంది, అలాగే వాటర్ కూడా బయటికి తొందరగా వస్తుందన్నమాట. ఈ విధంగా మగ్గించుకోవాలి. బాగా పర్ఫెక్ట్గా కుదరాలి, కానీ చక్కగా నాటుకోడి టేస్ట్లా ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది కదా. సో అది కుక్కర్ లేకపోతే మామూలు వేరే దానిలోనైనా వండొచ్చు. ఒకసారి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని ఉడకబెట్టి వండుతారనమాట, ఇంకా తొందరగా వండాలని ఆ విధంగా. సో ఇక్కడైతే మగ్గిపోయింది కదా, ఇలా మగ్గిపోయిన తర్వాత దీనిలో ఏంటంటే మనం కొంచెం కారం అనేది యాడ్ చేసుకొని సరిపడా వాటర్, అంటే ఇక్కడ నేను తీసుకున్నది తక్కువే కాబట్టి 1 గ్లాస్ వాటర్ మాత్రమే నేను యాడ్ చేశాను. ఇంకా ఎక్కువైతే ఇంకొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ అనేవి రానిచ్చాను అనమాట. 4 విజిల్స్ వస్తే ఇంకా చక్కగా మెత్తగా ఉడుకుతుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇది మామూలుగా అయితే వేరే గిన్నెల్లో చేయాలంటే ముందుగా ఉడకబెట్టి చక్కగా ఆ తర్వాత తాలింపులా పెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కుక్కర్ మూత అనేది ప్రెజర్ అంతా పోయినాక ఇక్కడ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినాక ఏంటంటే కూర మనకి లూజ్గానే ఉంటుంది. సో ఆ విధంగా అయితే మనకి టేస్ట్ అనేది బాగుండదు. అలా తీసిన తర్వాత అందులో నేనేంటంటే కొంచెం చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకొని, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా, ఆ క్లిప్ అనేది మిస్ అయింది, అలా యాడ్ చేసుకొని ఇలా దగ్గరగా మగ్గించుకోవాలి, అదే కుక్కర్ మూత పెట్టుకోకుండా. సో ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే 5 కేజీల బండకోడి కూర. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.